కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సు డ్రైవర్లను మరియు యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్ యాజమాన్యం డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రమాదాల శాతం తగ్గిందని తెలిపారు. పాఠశాలల విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 98% ప్రైవేట్ స్కూల్ బస్సులో ఫిట్నెస్ చేయించుకున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు స్కూల్ యాజమాన్యం మరియు డ్రైవర్లపై ఉంటుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లు యాజమాన్యాలు పాల్గొన్నారు. ఇండియాలో ప్రతి 4 minutesలో ఒక డెత్ జరుగుతుంది బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ దేశంలో. ఎవ్రీ 4 minutes 1 person ఈజ్ డైయింగ్. సో సిమిలర్గా కామారెడ్డిలో కూడా సిమిలర్ స్ప్రెడ్స్ ఉండొచ్చు లైక్ పాపులేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ రూల్స్ ఫాలో చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బస్ ఫిట్నెస్ చూడాలి. అన్ని పర్మిట్స్ ఇంజన్ చెకప్ అన్ని రూల్స్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ ఫాలో చేయాలి. ఇక్కడ కూడా బస్ లైసెన్స్ బస్ పర్మిట్ లేకుండా బస్ పర్మిట్ చేయకూడదు. And I request the transport officials also to check all the buses regularly. ఫైర్ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ కానీ అటెండర్ కానీ ఫైర్ ఎస్టింగ్విషర్ ఎట్లా వాడాలి, ఇటువంటి వాటిలో కంపల్సరీగా శిక్షణ పొంది ఉండాలి. ఇంకొకటి, పిల్లలు బస్సు దిగి వెళ్తుంటారు, రోడ్డుకి ఇటు పక్కకు ఉండొచ్చు. రేపు ఏంటంటే పిల్లలు ఎట్లుంటారు, తొందర ఇంటికి వచ్చేసినామని ముందు నుంచి వెళ్ళిపోతుంటాడు, డ్రైవర్ చూసుకోకుండా వెళ్ళిపోతే. ఏమిటంటే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం, ఊళ్ళో ఒక చిన్న బాబు పాప చనిపోతే కూడా ఊళ్ళందరూ వచ్చేస్తారు బయట గొడవ పెట్టుకోవడానికి. సో మనకి 0 యాక్సిడెంట్స్ అన్నది మన ధ్యేయంగా ఉండాలి. స్కూల్ పిల్లలకి సంబంధించి ఎటువంటి హాని వాళ్ళకి జరగకూడదు, ఒక యాక్సిడెంట్ కూడా జరగకూడదు అన్నది ఇట్ ఈస్ ఆల్ ఓవర్ మనందరి ధ్యేయం కూడా అదే అయి ఉండాలి. కారణాలు చెప్పారు ఎందుకు మరి స్కూల్ బస్సెస్ తోటి యాక్సిడెంట్స్ కావట్లేదు అంటే స్పీడ్ లిమిట్స్, డ్రైవర్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళకి సూటబిలిటీ, ఎక్స్పీరియన్స్ వీటన్నిటి వల్ల కావట్లేదు అని చెప్పి. సో వెరీ అప్రిషియబుల్ ఇది. నా తరపు నుండి 2 విషయాలు. ఒకటి, ఈ 2 యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఉండాలి అని మనం అందరం అనుకున్నాము. ఒకటి కూడా కాకుండా చేద్దాము జిల్లాలో, ఎందుకంటే ఆ స్కోపే ఉండకూడదు పిల్లలకి సంబంధించి. అండ్ స్కూల్ బస్సెస్తో పాటుగా మేనేజ్మెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆటోస్ ఉన్నాయి క్యారీ చేసుకున్నాను పిల్లల్ని. సో వీటిలో సిమిలర్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే ఓవర్లోడింగ్ కానివ్వండి, డ్రైవర్స్ ఫిట్నెస్, సూటబిలిటీ, వీటి మీద కూడా మనం దృష్టి పెడితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు స్కూల్ చిల్డ్రన్. అండ్ రీసెంట్గా సదాశివ్ నగర్, ఐ థింక్ 1 year అవుతున్నట్టుంది, సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో స్కూల్లో నుంచి బయటకు వచ్చిన ఒక బేబీకి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ అయింది. సో అది బస్సెస్ వెహికల్తో సంబంధం లేదు, బయట నుంచి వస్తున్న వెహికల్ ఏదో హిట్ చేస్తే ఒక చైల్డ్ చనిపోయారు. సో ఈ కేసు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, పిల్లలు పిచ్చిగా చేస్తారు, వాళ్ళు పద్ధతిగా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు. సో స్కూల్ బయట కూడా వాళ్ళు బస్సు కానివ్వండి, ఆటో కానివ్వండి, తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెళ్ళేదాకా మనమే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. బికాస్ స్కూల్ ప్రిమైసెస్ బయట కూడా ఎవరికైనా అప్పచెప్పాలి మనము సంబంధించిన వాళ్ళకి. సో ఇది 2 నాకు నేను ఇవ్వాలనుకున్న సలహాలు. ఒకటి, ఆటోస్ ఇన్ అడిషన్ టు బస్సెస్. అండ్ 2, వీళ్ళు ఆర్డర్లీ ఫ్యాషన్లో బయటకు వెళ్తున్నారా లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా సేఫ్గా ఉన్నారా లేదా చూసుకోవడం. So I once again thank District Collector and the Transport Department